మీరు నా వీడియో స్టార్టింగే చూసుంటారనమాట. మన వీడియో స్టార్టింగ్ వచ్చేసరికి ఈరోజు నేను చేయబోయే వంట ఏంటో మీకు బాగా అర్థమై ఉంటుంది. అదే ఉప్మా అండి. ఎవ్వరికీ నచ్చదు ఉప్మా అంటే. ఎవ్వరికీ అని నేను అన్నా కానీ చాలా తక్కువ మందికే నచ్చుతుంది ఉప్మా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉప్మా అంటే ఎలా అంటే, వామ్మో ఉప్మానా మాకొద్దు మాకొద్దు అంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏం తింటాం ఉప్మా వద్దు బాబోయ్ అని అంటారు. మళ్ళీ సేమియా ఉప్మా అయితే కాస్త ఇష్టంగా తింటారు, కానీ రవ్వ ఉప్మా, అందులోనూ బొంబాయి రవ్వ ఉప్మాతో తినాలి అంటే సన్నరవ్వ ఉప్మాతో ఒక పెద్ద దిగులైపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లు ట్రై చేయండి, మీరు తప్పకుండా పిల్లలు కూడా కాస్తైనా తింటారు. అసలు తినకుండా అయితే ఉండరు, కొద్దిగానే తింటారు. అండ్ ఇంకా ఇంకొంచెం మనం ఫ్లేవర్స్ యాడ్ చేసామంటే, ఫ్లేవర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ మెయిన్గా మనం రవ్వని కలిపే దాంట్లో ఉండలు కలపకుండా రవ్వ చూసుకోవాలి, ఉండలు కట్టకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే, రవ్వని కాస్త ఫ్రై చేయాలి ఫస్ట్ నేతిలో. అలా చేయడం వల్ల ఏంటంటే ఈ రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది, అండ్ టేస్ట్ బాగుంటుంది, అండ్ తినేటప్పుడు కూడా ఒక మంచి ఫ్లేవర్ ఫీల్ అవుతారనమాట. కాబట్టి ఇవి తప్పకుండా పాటించండి, మీ ఉప్మాకి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ ఈరోజు నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఉప్మాని కాస్త నెయ్యి తీసుకున్నాను అనమాట. ఇంట్లో చేసే నెయ్యి అనమాట, చాలా బాగుంటుంది మా ఇంట్లో నెయ్యి. ఆ నెయ్యి కాస్త తీసుకొని ఆ నెయ్యిలోని రవ్వని ఇక్కడ మరీ ఎర్రగా మార్చకండి, అలా అని అసలు తెల్లగా తీసేయకండి. ఆ నెయ్యి ఫ్లేవర్ రవ్వకి పట్టాలి. పట్టి ఎలా అంటే ఒక మంచి చూడగానే నీకు రవ్వ అర్థమైపోతుంది, అంతా కలిసిపోయి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. రవ్వ చూడడానికి పొల్లుగా అలా కలిపి ఈ నెయ్యి అంతా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోండి. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఉప్మాని ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు చాలా అంటే చాలా టేస్ట్ ఫీల్ అవుతారు. ఉప్మాలో కొంతమంది పల్లీలు వేస్తుంటారు, కొంతమంది ఏవేవో వేస్తుంటారు. బట్ ఇక్కడ నేను చేసే ఉప్మా ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోవాలి అంతే. 10 నిమిషాల్లో ఉప్మాని క్లియర్ చేసేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి సడన్గా ఇంట్లో టిఫిన్ ఐటమ్స్ ఏమీ లేవు, జస్ట్ లైక్ దోశ పిండి లేదు, ఇడ్లీ పిండి లేదు, ఏమీ లేదు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఉప్మా ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆ టైంలో అయితే. ఎందుకు నేను అలా చెప్తానంటే, క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, టకా చేసేయచ్చు ఒక్క 10 నిమిషాల్లో. ఇంటికి 2 చుట్టాలు వచ్చినా సరే, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సండే టైంలో ఏం చేస్తారంటే, లేచేసరికి 10-10:30 అవుతుంది. ఆ టైంలో బయటికి కొన్ని చోట్ల అయితే బయటికి వెళ్తే టిఫిన్ కూడా ఉండదు, అలానే వచ్చి డైరెక్ట్ లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా కొద్దిగా ఉప్మా ఒక 10 నిమిషాల్లో చేసుకొని వేడిగా తిన్నారంటే మధ్యాహ్నం కాస్త లేట్ అయినా పర్ఫెక్ట్గా కడుపు నిండుతుంది. అండ్ టేస్ట్ కూడా ఈ ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు టేస్ట్ బాగుంటుంది అంటున్నానంటే, ఫస్ట్ నేనేం చేశాను, నేతిలో రవ్వను వేయించాను. తర్వాత ఒక టమోటా, చిన్న టమోటా, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి అందులో నూనె ప్లస్ కొద్దిగంత నెయ్యి కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నేతిలో మనం రవ్వను వేయించుకున్నాం కాబట్టి. కాస్త నూనె వేసి తాలింపులు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని కూడా బాగా ఎలా అంటే కొంచెం రెడ్డిష్ అవుతుండాలన్నమాట. ఉల్లిపాయలు మరీ తెల్లగా ఉండకూడదు, కొద్దిగా రెడ్డిష్ అవుతున్న టైంలో పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేసి వాటిని కూడా బాగా మగ్గపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 టిప్స్ మెయిన్గా ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే, మనం నూనెతో పాటు కొద్దిగా నెయ్యి వేయాలి, నేతిలో రవ్వను వేయించాలి, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్లో. కాబట్టి ఇలా కాస్త టమాటాలు మగ్గబెట్టేసి, అండ్ కొలతలు కూడా పర్ఫెక్ట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కప్పు బొంబాయి రవ్వ ఉప్మా, అదే సన్న రవ్వ ఉప్మాకి, కప్పు ఉప్మా రవ్వకి 2.5 కప్పుల వాటర్ పోయాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మాకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. కప్పుకి 2.5 నుంచి 3 కప్పుల వరకు వాటర్ పోయాలి, ఇది పర్ఫెక్ట్ కొలత. అండ్ ఇంకొక ట్రిప్ కూడా ఏం చెప్తానంటే, నేను ఎలా అంటే కొంతమంది డైరెక్ట్ రవ్వలోనే వాటర్ పోసి తిప్పుతుంటారు, అప్పుడు చాలా త్వరగా ఉండలు కట్టాయంటే అస్సలు తెలియం. ఎందుకంటే ఉండ ఓపెన్ చేస్తే ఉండ లోపలంతా పొళ్ళుగా ఉంటుంది, పిండికి అలవదు, ఉడకదు.
అస్సలంటే అస్సలు బాగుండదు. కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ వేసి వాటర్ తెరిలిన తర్వాతే రవ్వ వేసుకోవాలి. రవ్వ కూడా ఎలా అంటే ఒక చేత్తో రవ్వ వేస్తూ ఒక చేత్తో కలపాలి. అప్పుడే ఉండలు లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇదొక టిప్. అండ్ నెయ్యి వేయాలని చెప్పాను కదా, అదొక టిప్. ఇవి రెండు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను ఏంటంటే, అది ఇక్కడ మనము జీడిపప్పు వేస్తుంటారు ముందే. ఫ్రై చేస్తాం. లైక్ ఎలా అంటే కొంతమంది ఎలా అంటే ఉల్లిపాయలతో పాటు వాటిని కూడా ఫ్రై చేస్తారు. అప్పుడు ఏంటంటే అవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వెళ్ళిపోతాయి. రెడ్డిష్ కలర్లో వెళ్ళిపోవడం, ఒకసారి మాడిపోవడం ఇలా జరుగుతుంది. అదొక్కటి. ప్లస్ ఇంకో కొంతమంది ఎలా అంటే మరిగే నీళ్ళల్లో వేస్తారు. మరిగే నీళ్ళలో వేసిన ప్రాబ్లం లేదు, కానీ మరిగే నీళ్ళలో వేసిన ప్రాబ్లం లేదు, కానీ స్టార్టింగ్లో మాత్రం వేయకండి. ఎందుకంటే అవి కొద్దిగా మాడిపోయిన టేస్ట్ బాగుండదు, చేదు వచ్చేస్తుంది, కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అదే మరిగే నీళ్ళల్లో వేసిన, లేదా నేను ఎలా చేస్తానంటే ఉప్మా రవ్వ వేసిన తర్వాత వేస్తాను. ఉప్మా రవ్వ వేసిన తర్వాత వేస్తే ఆ ఉప్మా రవ్వ రిమైనింగ్ ఉడికే లోపు ఈ జీడిపప్పు కూడా ఏమవుతుంది, లైట్గా ఉడికిపోతుంది. అప్పుడేంటంటే మన పంట కింద జీడిపప్పు తగిలిన ఒక ఫ్లేవర్ తెలుస్తుంది. అలా కాకుండా మనం ముందే వేసి దాన్ని గెంటెతో మనం తిప్పుతూనే ఉండాలి. ఉప్మా అంటే తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. అలా తిప్పే టైంలో అది నలిగిపోయి పొడిమైపోయి ఇలా అవ్వకుండా ముక్కలు ముక్కలుగా ఉండాలంటే మాత్రం ఉప్మా రవ్వ వేసిన వెంటనే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు వేసినా కూడా. అండ్ జీడిపప్పు కూడా బద్దలు చేసి వేయండి. అంటే ఒక జీడిపప్పుని 2 ముక్కల్లాగా చేసి వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఏం చేస్తారంటే పైన కూడా కాస్త నెయ్యి వేస్తారు. అలా వేసినా ప్రాబ్లం లేదు. ఎప్పుడు అలా నెయ్యి వేయాలంటే దించడానికి ముందు నెయ్యి వేసి ఒకసారి కలిపి అప్పుడు దించాలి. అప్పుడైతేనే ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగా కుదురుతుంది. కొంతమంది చేస్తే ఉప్మా కొద్దిగా ఎర్రగా ఉంటుందన్నమాట. ఎర్రగా ఎప్పుడు ఉంటుందంటే మనం టమాటాని కాస్త ఎక్స్ట్రా వేసినప్పుడు అది రెడ్ కలర్లోకి మారడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మీ ముందే కలుపుతున్నాను అనమాట. కొద్దిగా రవ్వ వేసుకుంటూ కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉప్మా రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి కూడా మీరు పక్కకి వెళ్ళి ఒక 2 నిమిషాలు అది ఉడికేలోపోద్దాంలే ఇలాంటివి చేశారంటే అది గట్టిపడడం జరుగుతుంది అండ్ పాడైపోతుంది, తినలేరు తర్వాత. అలా కాకుండా అక్కడే ఉండి ఒకే 2 నిమిషాలు కూడా పట్టదనమాట. 2 నిమిషాలు టైం తీసుకొని ఒక చేత్తో రవ్వ పోస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉన్నారు. తర్వాత రవ్వ పోయడం అయిపోయిన తర్వాత అలానే 2 నిమిషాలు కలిపి జీడిపప్పు ముక్కలన్నీ కొన్ని వేసేసి అలా ఒక 2 నిమిషాల పాటు కలిపి తర్వాత ప్లేట్లో వేసుకొని, నాకైతే పప్పుతో తినడం బాగా ఇష్టం అనమాట. పప్పు కానీ పప్పు చారుతో చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మా ఇంట్లో మా అన్నకైతే చట్నీ ఉంటుంది కదా, ఏ చట్నీ, శనగల చట్నీతో తినడం ఇష్టం. చట్నీ కూడా చిక్కగా గట్టిగా ఉండకూడదు, లూజ్గా చట్నీ చేసుకొని అందులో తినడం ఎక్కువ మంది ఇష్టపడతారు. అండ్ కొంతమంది చక్కెరతో తింటారు, కొంతమంది కారపొడి వేసుకొని తింటారు. ఇలా ఎలా తిన్నా సరే ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అండ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక 2 ముద్దలు తినేసి బాగుందమ్మా అని చెప్పి వెళ్తారనమాట. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ఎక్కువ మందికి ఉప్మా ఇష్టం ఉండదు. అదే చేసే తీరులో చేస్తే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చేయడం కూడా ఎలా అంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసేటప్పుడు కూడా క్విక్గా అయ్యేలా చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అలాంటి టైంలో నేను టిఫిన్ చేయాలనుకున్నాను, బయట టిఫిన్ దొరకలేదు, అప్పుడు ఆ టైంలో క్విక్గా చేసుకునే విధంగా చేస్తానన్నమాట నేను. అండ్ మా ఇంట్లో బ్యాచిలర్స్ రూమ్ అంటే మీకు తెలియదు కాదు, చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఆ తక్కువ ఐటమ్స్లోనే పర్ఫెక్ట్గా చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు నా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యారంటే ఈజీగా ఉప్మా చేయగలుగుతారు. కొంతమందికి ఉప్మా కూడా రాదనమాట, ఉండలు కడుతుంటుంది. ఒకసారి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.